అందరూ నమస్తే. వీటీవీ వాయిస్ వారి పొలిటికల్ ఛానల్కు స్వాగతం. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీ ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ ఎం కోదండరాములను గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆదివారం నామినేట్ చేశారు. ఈ నియామకాలు కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల తుది తీర్పునకు లోబడి ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. డి రాజేశ్వరరావు, ఫారూక్ హుస్సేన్ల పదవీ కాలం 2023 మే 27న ముగియడంతో ఏర్పడిన ఖాళీలను వీరితో భర్తీ చేశారు. ఈ నియామకం ముఖ్యంగా మంత్రి అజారుద్దీన్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఊరటని ఇచ్చింది. 2025 అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అజారుద్దీన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 30లోగా చట్టసభకు ఎన్నిక కావడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 19న గవర్నర్ను కలిసి ఈ నియామకాలను ఆమోదం తెలపాలని కోరారు. సో మరి ఈ నియామకాల గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.